హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో టార్గెట్ 100+ కోర్సులోంచి మరొక వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి. ఇది మన ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి చాప్టర్ 5 వీడియో అనమాట అండి. దీనికంటే ముందు నిన్నటిదిన ముందు పాలిటీకి సంబంధించినటువంటి NCW వీడియో అనేటువంటి చేయడం జరిగిందనమాట అండి. జాతీయ మహిళా కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ సంబంధించినటువంటి అప్డేట్ తోటి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఇంకా చూడనట్లయితే కనుక తప్పకుండా చూడండి. ఈరోజు చూసుకున్నట్లయితే కనుక మన ఆధునిక భారతదేశ చరిత్రలో చాప్టర్ 5 భారత జాతీయోద్యమ ఆవిర్భావం 1885 నుంచి 1905 వరకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కారణాలు అనేటువంటి ఇందులో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఇది అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ అనమాట అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి చూద్దాం. 1857 తొలి స్వాతంత్ర సమరం విఫలమైనప్పటికీ భారతీయుల్లో జాతీయ భావనకు బలమైన పునాది అనేటువంటిది ఆ 1857 రివాల్ట్ అనేటువంటిది, సిపాయిలు తిరుగుబాటు అనేటువంటిది పునాది వేయడం జరిగిందనమాట. 19వ శతాబ్దం చివరి నాటికి విద్యావంతులైనటువంటి భారతీయులలో రాజకీయ చైతన్యం పెరగడం జరిగింది. ఈ నేపథ్యంలో భారతీయ జాతీయోద్యమం క్రమబద్ధమైనటువంటి రూపాన్ని సంతరించుకోవడం జరిగిందనమాట అండి. 1885లో మనం తీసుకున్నట్లయితే కనుక దరిదాపుగా 28 సంవత్సరాల తర్వాత భారతీయ జాతీయ కాంగ్రెస్ INC, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటిది స్థాపనతోటి భారత స్వాతంత్ర పోరాటం ఒక సరికొత్త దారిలోకి ప్రవేశించడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోండి, 1857లో మనకి సిపాయిలు తిరుగుబాటు జరిగింది. దాని తర్వాత 28 సంవత్సరాల తర్వాత అంటే 1885వ సంవత్సరంలో మనకి INC, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగిందనమాట అండి. ఇది ఒక అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టంగా మనం తెలపొచ్చు అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మనకి ఇంపార్టెంట్. జాతీయోద్యమానికి ఆవిర్భావానికి కారణాలు అనేటువంటిది మనం చూద్దాం. ఆంగ్ల విద్యా ప్రభావం అనమాట అండి. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం మరియు జాతీయత వంటి పాశ్చాత్య భావాలను భారతీయులు గ్రహించడం జరిగింది. అలాగనే ఆర్థిక దోపిడీ, బ్రిటిష్ పాలకులు క్రూర విధానాల వల్ల భారతీయ కుటీర పరిశ్రమలు వినాశనం అవ్వడం జరిగింది. రైతులు పీడించబడడం జరిగింది. నెక్స్ట్ రవాణా సమాచార వ్యవస్థ, రైల్వేలు, పోస్టర్లు, టెలిగ్రాఫ్లు ద్వారా దేశ ప్రజలు ఒకరికొకరు దగ్గర అవడం జరిగింది. నెక్స్ట్ వార్తాపత్రికలు, సామాన్యులలో జాతీయ చైతన్యాన్ని ఈ వార్తాపత్రికలు అనేటువంటిది రేగరించడం జరిగిందనమాట అండి. సో ఇవి జాతీయోద్యమానికి ఆవిర్భావానికి కారణం అవడం జరిగిందనమాట అండి. ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి వార్తాపత్రికలు, వాటి యొక్క స్థాపకులు ఎవరు అనేటువంటిది మనం చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ పేపర్ కేసరి మరాఠాలో ఉందన్నమాట అండి. ఇది బాల గంగాధర్ తిలక్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ మరాఠా ఇంగ్లీష్లో ఉండడం జరుగుతుంది. దీన్ని కూడా బాల గంగాధర్ తిలక్ గారు స్థాపించడం జరిగింది. నెక్స్ట్ అమృత బజార్ పత్రిక, దీన్ని శిశిర్ కుమార్ ఘోష్ గారు స్థాపించడం జరిగింది. ది హిందూ జి సుబ్రహ్మణ్యం అయ్యర్ గారు స్థాపించడం జరిగింది అనమాట అండి. ఈ 4 పత్రికలు అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం INCకి సంబంధించినటువంటి స్థాపన, భారత జాతీయ కాంగ్రెస్ సంబంధించిన స్థాపన చూద్దాం. తేదీ వచ్చేసి డిసెంబర్ 28, 1885లో దీన్ని స్థాపించడం జరిగింది. స్థాపకుడు వచ్చేసి AO హ్యూమ్, బ్రిటిష్ సివిల్ సర్వెంట్ అయినటువంటి AO హ్యూమ్ గారు దీన్ని స్థాపించడం జరిగింది అనమాట అండి. ఈ స్థలం ఎక్కడ అంటే భారత జాతీయ కాంగ్రెస్ ఎక్కడ స్థాపించారంటే బొంబాయిలో ఉన్నటువంటి గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో, గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాల బొంబాయిలో దీన్ని స్థాపించడం జరిగింది. తొలి అధ్యక్షులు చూసుకున్నట్లయితే కనుక WC బెనర్జీ ఈ INC యొక్క తొలి అధ్యక్షుడిగా ఉండడం జరిగిందనమాట. స్థాపించింది వచ్చేసి AO హ్యూమ్. ఈ రెండింటి మధ్య మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. స్థాపకుడు వచ్చేసి AO హ్యూమ్, తొలి అధ్యక్షుడు వచ్చేసి WC బెనర్జీ అనమాట అండి. ప్రతినిధులు చూసుకున్నట్లయితే కనుక స్టార్ట్ చేసినప్పుడు 72 మంది ప్రతినిధులు అనేటువంటిది ఇందులో ఉండడం జరిగిందనమాట అండి. ప్రారంభ దశ లక్ష్యాలు చూసుకున్నట్లయితే ప్రజల సమస్యలను బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియచేయడం, దేశవ్యాప్తంగా రాజకీయ అవగాహన, జాతీయ ఐక్యతను పెంపొందించడం అనేటువంటిది ప్రారంభ దశలో INC యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యాలుగా ఉండడం జరిగిందనమాట అండి. ఎక్కువ మట్టుకు చాలామంది డౌట్ పడి లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యేటువంటిది కామన్ మిస్టేక్ ఏంటంటే AO హ్యూమ్ ప్రెసిడెంట్
అనుకుంటారనమాట అండి. అయితే ఏఓహిం స్థాపించాడనమాట అండి. మొదటి ప్రెసిడెంట్ వచ్చేసి డబ్ల్యూసి బెనర్జీ అనమాట. కాంగ్రెస్ చరిత్రలో ప్రధాన దశలు అనేటువంటిది అనమాట అండి. ఇది మితవాద దశ, అతివాద దశ, గాంధీ యుగం అనేటువంటిది అనమాట అండి. ఈ మూడు చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనమాట అండి. 1885 నుంచి 1905 వరకు ఉన్నటువంటి దాన్ని మితవాద దశ అంటారనమాట అండి. 1905 నుంచి 1919 వరకు ఉన్నటువంటి దాన్ని అతివాద దశ అంటారు. 1919 నుంచి 1947 మధ్య ఉన్నటువంటి దాన్ని గాంధీ యుగం లేకపోతే గాంధీ ఎరా అంటారనమాట అండి. సో ఈ మూడు మనకి చాలా ఇంపార్టెంట్. 1885 అంటే ఐఎన్సీ స్థాపించినప్పటి నుంచి 20 సంవత్సరాల వరకు చూసుకున్నట్లయితే కనుక మనకి మితవాద దశ ఉంటుంది. ఆ మితవాద దశ తర్వాత 1905 నుంచి 1919 వరకు అంటే 14 సంవత్సరాల వరకు, ఇక్కడేమో 20 సంవత్సరాలు, ఇక్కడ 14 సంవత్సరాల వరకు ఉంటుంది అనమాట అండి. ఇది అతివాద దశ అనమాట అండి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక 28 సంవత్సరాలు చూసుకున్నట్లయితే కనుక ఇది గాంధీ యుగంగా పేర్కొనడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మనకి డివైడ్ అనేటువంటిది అవడం జరుగుతుంది. ఇప్పుడు మనం మితవాద దశకు సంబంధించినటువంటి 1885 నుంచి 1905 వరకు ఉన్నటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మనం చూద్దాం. ఇందులో ప్రధాన నాయకులుగా చూసుకున్నట్లయితే దాదాబాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ, ఎంజి రనడే అనేటువంటి వీరు చేసుకున్నట్లయితే కనుక వీరు మెయిన్ కీ రోల్ అనేటువంటిది ప్లే చేయడం జరిగింది అనమాట అండి. ఈ 5గురు ప్రధాన నాయకులుగా మితవాద దశలో ఉండటం జరిగింది అనమాట అండి. వీరి యొక్క సిద్ధాంతం ఏంటంటే బ్రిటిష్ వారి న్యాయబుద్ధిపై పూర్తి విశ్వాసం, రాజ్యాంగబద్ధ పోరాటం అనేటువంటిది వీరు తీసుకోవడం జరిగింది అనమాట. వీరు 3 P's తీసుకోవడం జరిగింది. 3 P's ఏంటంటే ప్రేయర్, పిటిషన్, ప్రొటెస్ట్, ప్రార్థన, విన్నతి, నిరసన. ఈ 3 P's మీద వీరు నమ్మడం జరిగింది అనమాట అండి. దాదాబాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ, ఎంజి రనడే వీరు ఈ 5గురు 3 P's మీద నమ్మడం జరిగింది అనమాట అండి. అదేంటంటే ప్రేయర్, పిటిషన్, ప్రొటెస్ట్ అనేటువంటి దాని మీద బ్రిటిష్ వారిపై న్యాయబుద్ధిపై పూర్తి విశ్వాసం, రాజ్యాంగబద్ధ పోరాటం అనేటువంటిది మితవాదులకు సంబంధించినటువంటి సిద్ధాంతంగా ఉండడం జరిగింది అనమాట అండి. మితవాదులు గొప్ప విజయం చూసుకున్నట్లయితే కనుక దాదాబాయి నౌరోజీ గారు చూసుకున్నట్లయితే కనుక వీరినే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. దాదాబాయి నౌరోజీ గారిని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు అనమాట అండి. ఈయనను బ్రిటన్ పార్లమెంట్కి ఎంపికైనటువంటి తొలి భారతీయుడిగా దాదాబాయి నౌరోజీ గారు చరిత్రలో ఎక్కడం జరిగింది అనమాట అండి. ఈయన రాసినటువంటి రచన చూసుకున్నట్లయితే కనుక పవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటిది ఈయన రాసినటువంటి మెయిన్ అలాగనే ప్రాచుర్యం పొందినటువంటి రచన అనమాట అండి. నెక్స్ట్ డ్రైన్ ఆఫ్ వెల్త్ సిద్ధాంతాన్ని ఈయన దాదాబాయి నౌరోజీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే భారత సంపదను బ్రిటన్ ఎలా తరలించకపోతుందో శాస్త్రీయంగా బయటపెట్టినటువంటి ఆయన దాదాబాయి నౌరోజీ గారు అనమాట అండి. ఇది దాదాబాయి నౌరోజీ గారికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక అతివాదులకు సంబంధించినటువంటిది అనమాట అండి. అతివాదులు చూసుకున్నట్లయితే కనుక 1905 నుంచి 1919 వరకు వీరు ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే కనుక అతివాదుల దశలో ఎక్స్ట్రీమిస్ట్లో మనం చూసినట్లయితే కనుక అతివాదులు బతిమలాడే విధానాలపై విసుగు చెందిన కొందరు యువ నాయకులు చైతన్యవంతమైనటువంటి పద్ధతుల ద్వారా స్వరాజ్యాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నారు. అంటే వీళ్ళు 3 P's ఏవైతే ఉన్నాయో ఈ 3 P'sను కాకుండా వీరు చైతన్యవంతమైనటువంటి పద్ధతుల ద్వారా తీసుకురావాలని చెప్పేసి అనుకున్నారు. వాళ్ళే లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ అనేటువంటి వీళ్ళు ఈ ముగ్గురు ఈ అతివాదుల నాయకత్వ త్రయంగా వీళ్ళు పేర్కొనడం జరుగుతుంది అనమాట అండి. లాల్ బాల్ పాల్, లాల్ అంటే లాలా లజపతి రాయ్ అనమాట అండి, పంజాబ్ కేసరి అని చెప్పేసి ఈయన పిలవడం జరుగుతుంది అనమాట అండి. అలాగనే బాల్ అంటే బాల్ గంగాధర్ తిలక్, లోకమాన్య. నెక్స్ట్ పాల్ అంటే బిపిన్ చంద్రపాల్, బెంగాల్ చైతన్యం అని చెప్పేసి. సో ఇవి కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఎవరెవరిని ఏ పేరుతో పిలుస్తున్నారు అనేటువంటిది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. బాల గంగాధర్ తిలక్ విప్లవాత్మక సేవలు చూసినట్లయితే కనుక ఈయన యొక్క సిద్ధాంతం వినతులు కావు, ప్రత్యక్ష పోరాటమే స్వాతంత్ర సాధన మార్గం అని చెప్పేసి బాల గంగాధర్ తిలక్ గారు సిద్ధాంతాన్ని అందరికీ ప్రాచుర్యం చేయడం జరిగింది. ప్రసిద్ధ నినాదం చూసుకున్నట్లయితే స్వరాజ్యం మా జన్మ హక్కు, దానిని సాధించుకుంటాను అనేటువంటిది
ఈ సిద్ధాంత నినాదం చేసింది ఎవరంటే బాలగంగాధర్ తిలక్ గారు అనమాట అండి. జాతీయ ఉత్సవాలు ప్రజలను ఏకం చేయడానికి అని చెప్పేసి తిలక్ గారు గణపతి ఉత్సవాలు 1893లో గణపతి ఉత్సవాలు అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగిందనమాట అండి. అలాగనే శివాజీ ఉత్సవాలు అనేటువంటిది 1895 నుంచి ప్రారంభించడం జరిగిందనమాట అండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి అందరుగా మాబు అంటే గణపతి ఉత్సవాల్లో శివాజీ ఉత్సవాల్లో మాబుగా కూడుకుని ఎట్లయితే ఇప్పుడు వాళ్ళు ఆరాధన చేస్తున్నారో అప్పట్లో చూసుకున్నట్లయితే కనుక ఈ ఉత్సవాల పేరు చెప్పుకొని అందరూ వచ్చేసి వీరు ఇక్కడ టాక్టిక్స్ అనేటువంటిది ఎట్లా ఎదుర్కోవాలి, ఏం చేయాలనేటువంటిది వీరు ఇక్కడ కూర్చొని ఈ ఉత్సవాల్లో కూర్చొని మాట్లాడుకునేవారు అనమాట అండి. తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేశారు అనమాట. సో ఇటువంటి వాటిని స్టార్ట్ చేసింది బాలగంగాధర్ తిలక్ గారు అనమాట అండి. 1893లో గణపతి ఉత్సవాలు, 1895లో చూసుకున్నట్లయితే కనుక శివాజీ ఉత్సవాలు అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. ఎగ్జామ్ టిప్గా మనం చూసుకున్నట్లయితే కనుక తిలక్ పత్రికలు వచ్చేసి కేసరి వచ్చేసి మరాఠీ భాషలో ఉంటుంది, మరాఠా వచ్చి ఇంగ్లీష్ భాషలో ఉంటుంది అనమాట అండి. భాషల వ్యత్యాసం పరీక్షల్లో తరచుగా అడుగుతుంటారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. మరాఠా అంటే మరాఠా భాష అనుకుంటారు కానీ ఇంగ్లీష్లో ఉంటుంది అనమాట అండి. బెంగాల్ విభజన 1905లో బెంగాల్ విభజన అనేటువంటి జరిగిందనమాట అండి. తూర్పు బెంగాల్ రాజధాని ఢాకాగా ఉండడం జరిగింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాగా ఉండడం జరిగింది. హిందూ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. మెయిన్గా చూసుకున్నట్లయితే బెంగాల్ అనేటువంటిది ముస్లిం అండ్ హిందూ కింద డివైడ్ అవడం జరిగింది అనమాట అండి. ఎక్కువ ఢాకాలోనేమో ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, కలకత్తాలోనేమో హిందూస్ ఎక్కువ ఉంటారనమాట. అప్పట్లో వైస్రాయ్ వచ్చేసి లార్డ్ కర్జన్ గారు అనమాట అండి. లార్డ్ కర్జన్ గారు దీన్ని అమలు చేసిన తేదీ వచ్చేసి October 16, 1905 ఈ రోజున విచార దినంగా జరుపుకోవడం జరుగుతుంది అనమాట అండి. October 16, 1905న బెంగాల్ని 2 బెంగాల్స్గా తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్గా విభజించడం జరిగింది. తూర్పు బెంగాల్లో ఢాకా, ఇందులో ముస్లిం ప్రజలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్, కలకత్తా, ఇందులో ఎక్కువ మంది హిందూ జనాభా అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. అసలు కారణం చూసుకున్నట్లయితే కనుక విభజించు పాలించు అంటే డివైడ్ అండ్ రూల్ ఏదైతే ఉందో భారత జాతీయ ఉద్యమానికి కేంద్రమైనటువంటి బెంగాల్ను హిందూ ముస్లింల ఐక్యతను దెబ్బతీయడం అనేటువంటిది వారిలో ఈ ముస్లిం హిందూ భావజాలాలు అనేటువంటిది రేకెత్తించేసి మనలో మనమే కొట్లాడుకొని మనలో మనం విడిపోయేలాగా చేసినటువంటిది ఇదనమాట అండి, డివైడ్ అండ్ రూల్ అనమాట. సో ఈ రకంగా ముస్లిమ్స్ వాళ్ళు వచ్చేసి తూర్పు బెంగాల్ ఢాకాగా ఏర్పడడం జరిగింది. హిందూస్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, కలకత్తాగా వీరి యొక్క రాజధానిగా ఏర్పడడం జరిగింది అనమాట అండి. స్వదేశీ ఉద్యమం చూసుకున్నట్లయితే కనుక 1905లో వందే మాతరం ఉద్యమం అనేటువంటిది స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి. దీన్నే స్వదేశీ ఉద్యమం అంటారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రగిలైనటువంటి ఉద్యమమే స్వదేశీ ఉద్యమం అనమాట అండి. ఇది 1905లో స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి. దీని యొక్క ప్రధాన లక్ష్యాలు చూసుకున్నట్లయితే కనుక విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తు వినియోగం, జాతీయ విద్యా ప్రోత్సాహం. దీని ద్వారా విదేశీ వస్తువులు ఏవైతే వస్తున్నా వాటిని బహిష్కరిస్తూ స్వదేశీ వస్తువులు వినియోగం చేస్తూ జాతీయ విద్యను ప్రోత్సహించడం అనేటువంటిది. అలాగనే ఉద్యమ రూపాలు చూసుకున్నట్లయితే కనుక విదేశీ వస్త్రాల దహనం, స్వదేశీ షాపుల స్థాపన, జాతీయ విద్యా సంస్థల ప్రారంభం అనేటువంటి జరిగిందనమాట అండి. సో బెంగాల్ పార్టీషన్ మైండ్ మ్యాప్ చూసుకున్నట్లయితే కనుక బెంగాల్ని లార్డ్ కర్జన్ గారు 16 October 1905లో విభజన చేయడం జరిగిందనమాట. తూర్పు ఢాకాగా ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు, పశ్చిమ బెంగాల్లో కలకత్తాలో హిందూస్ ఎక్కువ ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో దీని మెయిన్ రీజన్ ఏంటంటే డివైడ్ అండ్ రూల్ అనమాట అండి. సో ఏకంగా ఉన్నటువంటి వారిని విభజించి మనకి గొడవ పెట్టించేయడం అనేటువంటిది బ్రిటిషర్స్ యొక్క రూల్ కాబట్టి సో అట్లా చేయడం ద్వారా 1905లో మనకి స్వదేశీ ఉద్యమం అనేటువంటిది రావడం జరిగింది అనమాట. దీని ద్వారా విదేశీ వస్తువులను బహిష్కరించడం జరిగింది, స్వదేశీ వస్తువులు వినియోగం చేయడం జరిగింది, జాతీయ విద్యా సంస్థల ప్రోత్సాహం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అండి. ఆ తర్వాత 1906లో ముస్లిం లీగ్ అనేటువంటిది ఏర్పడడం జరిగింది అనమాట అండి. 1906 December 30, 1906లో ముస్లిం లీగ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. స్థలం వచ్చేసి ఢాకా, ప్రస్తుతం బంగ్లాదేశ్లో. ప్రధాన నాయకులు వచ్చేసి ఆగా ఖాన్, నవాబ్ సలీముల్లా గారు ప్రధాన నాయకులుగా ఉండడం జరిగింది. కారణం ఏంటంటే బ్రిటిష్ ప్రోత్సాహంతో ముస్లింల ప్రత్యేక రాజకీయ హక్కుల పరిరక్షణ గురించి అని చెప్పేసి, ప్రభుత్వంతో సహకారం గురించి అని చెప్పేసి ఈ ముస్లిం లీగ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అండి. మొదటి దశ శీఘ్ర పునరుద్ధరణ మనం చూసుకున్నట్లయితే కనుక 1885లో ఐఎన్సి స్థాపన చేయడం జరిగింది అనమాట అండి. ఏఓ హ్యూమ్ స్థాపకులు, ఫస్ట్ ప్రెసిడెంట్ చైర్మన్ వచ్చేసి డబ్ల్యూసి బెనర్జీ అనమాట అండి. 1885 నుంచి 1905 వరకు మితవాద ఇది వినతి పత్రాల పద్ధతి అనమాట అండి. 1905లో బెంగాల్ విభజన, స్వదేశీ ఉద్యమం అనేటువంటి స్టార్ట్ అవ్వడం జరిగింది. 1906లో ముస్లిం లీగ్ స్థాపన ఢాకాలో స్టార్ట్ చేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనం
1885 నుంచి 1905 ఉన్న వరకు ఉన్నటువంటి వివరాలు అనేటువంటిది ఈ వీడియోలో మీకు తెలపడం జరిగిందనమాట అండి. మరిన్ని వివరాల కొరకు మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని టార్గెట్ 100+ అనేటువంటి కోర్స్ని ఫాలో అవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.